పచ్చ కామెర్లు ఉన్నోళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందనే చందంగా ఉంది తెలుగుదేశం పార్టీ తీరు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రతిరోజు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ తన వీపు మీద ఉన్న మచ్చని మర్చిపోయి ఎల్లో మీడియాతో దుష్ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీగా భద్రతా సిబ్బందిని వాడుకున్నారని తప్పుడు ప్రచారం చేయబోయి ఇప్పుడు అడ్డంగా బుక్కైపోయింది. చంద్రబాబు వాడినంత భద్రతా సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి వినియోగించలేదని లెక్కలు చెబుతున్నాయి. ఆకాశంపై ఉమ్మితే అది తిరిగి వారి మొహం మీదే పడుతుందనే విషయం గమనించినట్లు లేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 986 మందితో భద్రతను పెట్టుకున్నారంటూ అబద్ధాలను ప్రచారం చేసిన టీడీపీ దాని అనుబంధ ఎల్లో మీడియాకి చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినియోగించిన సిబ్బంది లెక్కలు బయటపడేసరికి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినియోగించిన భద్రతలో కేవలం 10% మాత్రమే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినియోగించినట్టు తేలింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆక్టోపస్, సివిల్, ఏపీఎస్పీ, ఎస్ఎస్జీ మొత్తం కలిసి 196 మంది మాత్రమే భద్రతా సిబ్బందిని వినియోగించారు. అలానే కేవలం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నివాసానికి మాత్రమే భద్రతా సిబ్బంది ఉండేవారు. అంతేకాదు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ భద్రతా సిబ్బందిని నియమించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి మాత్రమే భద్రతా సిబ్బంది ఉండేవారు. వాస్తవం ఇలా ఉంటే వైఎస్ జగన్ కి భారీ భద్రత, 986 మందితో సెక్యూరిటీ అంటూ పచ్చి అబద్ధాలను టీడీపీ ఎల్లో మీడియా ప్రచారం చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు 2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొత్తం 1800 మంది భద్రతా సిబ్బందిని వినియోగించినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తన కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ భద్రతా సిబ్బందిని నియమించలేదు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లింగమనేని గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న భద్రతా సిబ్బంది కాకుండా హైదరాబాద్లోని చంద్రబాబు నివాసం వద్ద 30 మంది భద్రతా సిబ్బంది ఉండేవారు. అలానే లింగంపల్లిలోని చంద్రబాబు ఫామ్ హౌస్ దగ్గర 15 మందితో భద్రత పెట్టుకున్నారు. హైదరాబాద్లోని టీడీపీ ఆఫీస్ కి 15 మందితో భద్రత కల్పించుకున్నారు. మరోవైపు చంద్రబాబు ఆయన కుటుంబంలోని ప్రతి ఒక్కరికి భద్రత కల్పించుకున్నారు. నారా లోకేష్ భద్రత కోసం 3 టీంలు నియమించారు. 1+4 చొప్పున 3 టీంలు సెక్యూరిటీగా ఉండేవి. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి 2 టీంలు అదే మొత్తం సిబ్బందితో భద్రత కల్పించేవి. నారా బ్రాహ్మణికి 3 టీంలు 2+2 భద్రతా సిబ్బందిని నియమించారు. నారా దేవాంశ్ కు కూడా 2+2 భద్రతా సిబ్బందిని వినియోగించారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యుల కోసం ప్రభుత్వ ఖజానాతో భద్రతను కల్పించుకున్న విషయం చెప్పకుండా పక్క వాళ్లపై బురద జల్లేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం 196 మంది ఉంటారు. 986 మంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు 956 మంది? ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే 24 గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయమంట. ఎప్పుడు ఉన్నారండి? సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు. సీఎం గారు బయటికి వెళ్తుంటే ఎన్ రూట్ అంతా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా, లేదా హెలిప్యాడ్కి ఉంటే హెలిప్యాడ్కి ఉంటారు. ఎందుకుంటారు? అది లోకల్ బందోబస్తు. అది సీఎం వెళ్తుంటే, మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా. ఇవాళ లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు చేయట్లేదా? ఇవన్నీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లోని ప్రతి అధికారికి, సిబ్బందికి తెలిసిన వాస్తవాలే. కానీ వైఎస్ జగన్ పై మాత్రం అసలు వినియోగించకుండానే సిబ్బందిని వినియోగించారంటూ తప్పుడు ప్రచారం చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినియోగించిన భద్రతా సిబ్బంది చేసిన ఖర్చుల లెక్కలు తీయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని చేసిన సవాల్ని టీడీపీ స్వీకరిస్తుందా లేక పారిపోతుందా చూడాలి.